మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని డౌట్ ఉందా? దాని సింప్టమ్స్ ఏముంటాయని తెలుసుకోవాలనుందా? జస్ట్ విల్ గో ఇంటు ద వీడియో. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ అభిషేక్ దొంతుల, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ ఎట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. ఈరోజు మనం బ్రెయిన్ ట్యూమర్ అండ్ దాని సింప్టమ్స్ గురించి తెలుసుకుందామండి. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఏం సింప్టమ్స్ ఉంటాయి, అది చాలా మందిలో ఉండే డౌట్. బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో ఏ భాగంలో అయినా రావచ్చండి. సో అది ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి మనకు సింప్టమ్స్ ఉంటాయి. సో కామన్ సింప్టమ్స్ వచ్చేసి హెడేక్, వామిటింగ్స్ కానీ, కాళ్ళు చేతులు వీక్నెస్ రావటం కానీ, డ్రౌజీనెస్ అంటే మత్తుగా ఉండటం కానీ, లేదా అసలు ఏం తినకపోవటం, తీసుకోకపోవటం, మత్తులో పడిపోవటం, తూలిపోవటం, లేదా కాళ్ళు చేయి పడిపోవటము, మాట పడిపోవటము, కళ్ళు తిరగటము, ఇటువంటి అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇందులో ఏ భాగంలో బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది చూద్దాము. ఇది ఫ్రాంటల్ లోబ్. ఇందులో బ్రెయిన్ ట్యూమర్ ఉంటే మాటకు సంబంధించి కానీ, ప్రవర్తనకు సంబంధించి కానీ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, అరవటం, కొట్టడం, తిట్టడం, మాట సరిగా రాకపోవటం అటువంటివి చేస్తూ ఉంటారు. ఇది టెంపరల్ లోబ్. ఇందులో బ్రెయిన్ ట్యూమర్ ఉంటే గనక మనకి మాట తడబడటము, మాట అసలు మొత్తానికే పోవటం, ఎక్వేజియా అంటారు, అలా రావటం జరుగుతూ ఉంటది. ఇది పెరైటల్ లోబ్. ఈ పెరైటల్ లోబ్ లో బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే కాలు చేయి పడిపోవటం, కాలు చేయి వీక్నెస్ రావటం, లేదా రెండు కాళ్ళు పడిపోవటం, రెండు చేతులు పడిపోవటం, మూత్రము లేదా మోషన్కి వెళ్ళటం తెలియకపోవటం, తెలియకుండా బట్టల్లో వెళ్ళిపోవటం, అటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఇవి ఆక్సిపిటల్ లోబ్స్. ఈ ఆక్సిపిటల్ లోబ్స్ లో బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటే కళ్ళు సరిగా కనిపించకపోవటం, చూపు తగ్గిపోవటం, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇది సెరిబెల్లం అంటే చిన్న మెదడు. ఈ చిన్న మెదడులో కనుక బ్రెయిన్ ట్యూమర్ ఉంటే సరిగ్గా నడవకపోవటం, తూలుతూ నడవటం, ఒక వరుసలో నడవలేకపోవటము, కళ్ళు తిరగటము, వాంతులు అవ్వటము, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. లేదా ఈ బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ బ్రెయిన్ స్టెమ్ లో కనుక ట్యూమర్స్ ఉంటే గుండె సరిగా కొట్టుకోకపోవటం, హార్ట్ స్ట్రోక్స్ లాగా రావటం, గుండె పనితనం సరిగా లేకపోవటం, గాలి సరిగా తీసుకోలేకపోవటం, లేదా మొహం వంకర పోవటం, మూతి వంకర పోవటం, కన్ను వంకర పోవటం, చెవు సరిగా వినిపించపోవటం, చెవులో గుయ్యమని శబ్దం లాగా రావటం, ఇవన్నీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ఇది స్పైనల్ కార్డ్. ఇది ఈ స్పైనల్ కార్డ్ కి బ్రెయిన్ స్టెమ్ కి మధ్యలో కనుక ట్యూమర్స్ ఉంటే కాళ్ళు పడిపోవటం, చేతులు పడిపోవటం, వీక్నెస్ రావటం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇందులో ఎక్కడున్నా బ్రెయిన్ ట్యూమర్ అవతల భాగం మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు దాని సిమ్టమ్స్ అని కలుపుకొని వస్తూ ఉంటాయి. సో అది డ్రౌజీనెస్, కోమాల్లోకి వెళ్ళిపోవటం, లేదా ఇంకెక్కువ ప్రెషరైజ్ అయ్యి ఇంకెక్కువ ఇబ్బంది ఉన్నప్పుడు చనిపోవటం, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో ఇంకా మీకు బ్రెయిన్ ట్యూమర్ గురించి ఇన్ డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే డోంట్ హెసిటేట్ టు కన్సల్ట్ మీ ఎట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్స్ ఖమ్మం. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డోంట్ ఫర్గెట్ టు సీ అవర్ వీడియోస్ ఎట్ మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ఖమ్మం ఛానల్ ఆన్ Instagram, and don't forget to follow the channel. Thank you.